ఎవరన్నారు? ఎవరు వాళ్ళు రీల్స్ ఏవో చూసుకోమన్నాడు, ఎందుకు వాళ్ళ గురించి ఏమంటారు? ఆ రీల్స్ను అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను, ఏదో అన్నారుగా, ఏమన్నారు? వారి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటిది రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఎన్నికల హామీ. 8 నెలలు పూర్తయిపోతుంది. 2.5 లక్షల మంది వాలంటీర్లు తీస్తారు. 15,000 మంది ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీశారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తొలగించింది. ఇంతమందిని తొలగించి నువ్వు మళ్ళీ కొత్తగా ఇక సచివాలయ సిబ్బంది ఏంటి, రేపు పొద్దున అందరినీ జీతాలు ఇవ్వట్లేదు ఈరోజు స్టాఫ్కి. స్టీల్ ప్లాంట్ నుంచి గొప్పగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీ జీతాల్లో ఆల్మోస్ట్ 4 నెలల నుంచి లేవు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్నేమో 3,500 మంది తీసేమని చెప్పి డైరెక్షన్స్ వచ్చాయి. వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోమని చెప్పి 2,000 మందిని ఆదేశిస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్నటువంటి ఉద్యోగాలు తీయకుండా ఉండాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఇది ఒక మిథ్య అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్య అని? ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య, నేను అందరినీ కలవడానికి వెళ్ళాను, లేదు నన్ను అందరూ కలవడానికి వచ్చారని చెప్పుకొని అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడి ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి పోనీ మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 20 కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా, దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం. అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చా ఉన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చింది మీరు రాసుకోవడం ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ హబ్ మేము తీసుకొచ్చిందే, బల్క్ డ్రగ్ పార్క్ మేము తీసుకొచ్చిందే, మిట్టల్ మేము తీసుకొచ్చిందే, టీసీఎస్ మేము తీసుకొచ్చిందే. మీరు ఎవరిని తీసుకొచ్చారంటే మీరు మోడీ గారిని తీసుకొచ్చారు అంతే. ఆ ఓపెనింగ్ చేయడానికి మోడీ గారిని తీసుకొచ్చే తప్ప మీరు తీసుకొచ్చింది ఈ 8 మాసాల్లో ₹1 పెట్టుబడి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రజలకు తెలుసు. ఒకవేళ ఆ రుజువులు ఏమైనా ఉంటే మేము చూపించగలం, వాళ్ళని చూపించమనండి. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ కన్వర్షన్స్ కానీ సంతకాలు పెట్టింది మంత్రిగా నేను, గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పెట్టింది నేను, బల్క్ డ్రగ్ పార్క్ పెట్టింది నేను, వీటన్నిటికి కావాల్సినటువంటి అప్రూవల్స్కి సంతకాలు పెట్టింది నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా. చెప్పనండి వాళ్ళ హయాంలో ఏం తీసుకొచ్చారు, 8 నెలల్లో దేనికైనా రెడీ అని చెప్పాం, చర్చకు కూడా రెడీ అని చెప్పాం. థ్యాంక్ యూ.